డబుల్ యాక్షన్ ఎవరు యాక్షన్ ఏదైనా ఎన్టీఆర్ గారే కదండి. ఇచ్చి పడేసారు. రెండు నచ్చేసాయండి. దేవరా అంటే దేవరా, ఇంకా అంతే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆచార్యులు దేవరా పోయి లేదండి, చూసి చెప్పండి. ఓకే, కాన్సెప్ట్ నార్మల్ ఉంది అన్న, ఇట్లాగానే ఉంది. సేమ్ ఆచార్య ఎలా ఉందా? అంత కాదు, పర్వాలే, యావరేజ్. అంత స్టోరీ పరంగా మళ్ళీ జనరా 2 కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యాలి. ఫస్ట్ హాఫ్ లో స్లో ఉందా? సెకండ్ అంటే వేరే టైప్ దిగుతాడు, అదొకటే హైలైట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగుందా? సెకండ్ హాఫ్ లాగుందా? సెకండ్ హాఫ్ లాగుందా? దేవరాదే బాగుంది, వాళ్ళ సంధి బాగాలే అంత. అంటే జాన్వీ కపూర్ ఎక్కువ కనిపించలేదు, డిసప్పాయింట్ అయ్యారా? కనిపిస్తుంది, తర్వాత కనిపిస్తుంది. నరుకుడుందా అన్న సినిమాలో? ఫుల్ మొత్తం యాక్షన్ మూవీ అది. సలార్ కి మించిపోయింది అది మాత్రం. కాకపోతే స్టోరీ కాన్సెప్ట్ అయితే నార్మల్ అనిపించింది. క్లైమాక్స్ అయితే బాధాకరంగా ఉందమ్మా, అది ఫ్యాన్స్ కి అది కొంచెం బాధాకరంగా ఉంది. మనం చూడాలి, ఇక దేవరా 2 చూడాలి. మూవీ అంటే యావరేజ్ సూపర్ యావరేజ్ అంటే యావరేజ్ 5కి 3.5. మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు, ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలు చూపించాడు భయ్యా, 15 నిమిషాలు చూపించాడు. 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు పంచిక్కు 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు పంచిక్కు. ఏంది భయ్యా? కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదులు కొనపని నింపాడు. బాక్స్ ఆఫీస్ కి కొనపని నింపాడు. హీరోయిన్ మాత్రం ఎట్లా చేసింది జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ బంచెక్ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యూజిక్ లో మునిగిపోతారు. ఈత రాని వాళ్ళు అంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి, మీ లైఫ్ ని కాపాడుకోండి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు, మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త తెగబడి రావే ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ నేను వాడలే అన్న, మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన. నేను రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. దేవరాలాగే మనకు కనిపిస్తాడు. ట్విస్ట్ అదే, అది ఓవరాల్ ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. 1 man షో ఎన్టీఆర్ గారు బాగా చేశారు. చెప్పాలంటే ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కాకపోతే ఓవరాల్ గా సినిమా ఓకే. ముందు 10 నిమిషాల ముందు ఒక ఫైట్ ఉంటుంది,